ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్తామో తెలుసా? అప్పుల పాలైనా సరే వెళ్ళగానే స్ట్రెచ్చర్ వాళ్ళే పట్టుకొస్తారు, వాళ్ళే మోసుకెళ్తారు. వాంతులు అవుతుంటే పట్టుకోవడానికి వాళ్ళే ఉంటారు, టాయిలెట్కి సంబంధించినవి చూడటానికి వాళ్ళే ఉంటారు. వాళ్ళు కొంత లంచాలు కూడా తీసుకుంటారు, తప్పదు. ఎందుకంటే మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలు అందుతున్నాయి. ఆసుపత్రి ఇచ్చేటటువంటిది సేవలు. ఈ సేవలే ప్రభుత్వ ఆసుపత్రులకు కరువు అవుతున్నాయి. జీతాలు తీసుకుంటున్న సిబ్బంది సక్రమంగా పనిచేయకపోవడం వల్ల. ఆసుపత్రులు పీపీపీకి కాదు ఇవ్వాల్సింది, ఆసుపత్రిలోని సదరు సేవలు పీపీపీకి ఇవ్వాలి. నర్సింగ్ సేవలు, అలాగే దాన్ని ఏమంటారు మన ఈ టెస్టులు, డయాగ్నోసిస్ సేవలు, ఇట్లాంటి వాటిని ప్రైవేట్కి ఇవ్వాలి. అప్పుడు అవుట్ సోర్సింగ్కి ఇస్తారా, ప్రైవేట్కి ఇస్తారా? ఇవ్వండి. దానివల్ల ప్రజలకి ప్రయోజనం చేకూరుతుంది. ఆసుపత్రులను, మెడికల్ కళాశాలను కాదు ఇవ్వాల్సింది, క్లీనింగ్, శానిటేషన్, అట్లాగే పేషెంట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం, రూములు క్లీనింగ్, ఇవి అవుట్ సోర్సింగ్కి ఇచ్చి తప్పు చేస్తే అవుట్ సోర్సింగ్ రద్దు చేస్తాం. అలాగే బెడ్లు అవుట్ సోర్సింగ్కి ఇవ్వండి. ఎన్ని పడకల ఆసుపత్రి, అన్ని పడకలు ఖచ్చితంగా ఉండేటట్టు అది మెయింటైన్ చేసుకునేది. ఆసుపత్రులలో అత్యంత ముఖ్యమైనది అది, లోపిస్తున్నది అది, ఆలోచించుకోవాల్సింది అది.